రేపు తెల్లారితే సర్పంచ్గా గెలిచిన అభ్యర్థులది ప్రమాణం చేసే ప్రమాణ స్వీకారం రోజు. ప్రమాణం అంటే అట్టిది కాదు కదా, చాలా అంటే చాలా గట్టిది. మీరు పాలించే ఈ 5 సంవత్సరాల పాలనలో గ్రామంలో ఏ ఒక్కరికి ఏ కష్టం రానివ్వకుండా, ఏ కష్టం ఒకవేళ వచ్చినా కూడా నేను అండగుంటా అని చెప్పేసి ప్రమాణం చేసింది. ప్రమాణం చేసి కూడా మతిమరిచినట్టు ఉంటే నువ్వు ప్రమాణం చేసిన రోజు మర్చిపోవచ్చు, కానీ ఇక ప్రమాణాన్ని స్వీకరించిన భగవంతుడు ఎప్పుడు మర్చిపోవచ్చు. యాది పెట్టుకోక ఈ మాట. నువ్వు పాలించే ఈ 5 సంవత్సరాల పాలన ఈ రోజు రేపటి కోసం కాదు. నిన్ను ఓటేసి గెలిపించుకున్న ప్రతి ఒక్కరు కూడా ముసలయ్యేదాకా కూడా తమ గుండెల్లో ముద్రించేటట్టు ఉండాల. పాలన అంటే పలానోడిదిరా, ఆడున్నన్ని రోజులు గ్రామానికి ఏ డోకా లేకుండా ఉండే అని చెప్పేసి యాది చేసుకుంటుంది. వీలైతే ట్రై చేశాను. అందరిలేగా నేను గెలిచినా కదా, నేను తోపుని కదా అని చెప్పేసి మురిసిపోకుండా, నేను ఒక సేవకుణ్ణి అని చెప్పేసి గ్రామ ప్రజల్ని కన్న బిడ్డల్లాగా కాపాడుకున్నావంటే ఈ ఒక్క రోజే కాదు, మీ మనవళ్ళు మనవరాళ్ల తరాన కూడా ఫలానా టైంలో మీ తాత సర్పంచ్ గా ఉన్నప్పుడు ఈ ఊరు ముసి నవ్వులతోని మురిసిపోతుండేరా అని చెప్పేసి యాది చేసుకుంటున్నా. వీలైతే ట్రై చేసి చూస్తాను.